నమస్తే, వెల్కమ్ టు బెసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. క్రీడా స్థలానికి మరమ్మతులు చేయించడం అభినందనీయం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాళెం చైర్మన్ ఇంకొల్లు పోలీసురావు. స్వర్ణ పోర్టర్లో ఇంటి పన్ను చెల్లించాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి. ప్రిన్సిపల్ మురళీకృష్ణ. విద్య మరియు వైద్య రంగాల్లో బాపట్లకు విశేషమైన సేవలందించిన డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి చిరస్మరణీయులని ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. డాక్టర్ కృష్ణమూర్తి 8వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణవాసులకు ఉన్నత విద్యను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన చేసిన కృషి అనితర సాధ్యమన్నారు. బాపట్లను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషించారని అన్నారు. వైద్యుడిగా 4 దశాబ్దాల పాటు పట్టణంలో ఎందరికో వైద్య సేవలు అందించిన ఘనత ఆయన సొంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ WGK మూర్తి, చిత్రకారుడు జీవి, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంలో డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి గారు అగ్రభాగాన ఉంటారు. ఆయన కృషితోటే, ఆయన వేసిన పునాది కారణంగానే ఈ రోజున బాపట్ల ప్రముఖ అనేక విద్యా సంస్థలతో విద్యా కేంద్రంగా వర్ధిల్లుతుంది. అనేక రకాలుగా ఆయన మరి ఆ రోజుల్లో మొట్టమొదటి ప్రారంభ దశలో విద్యా సంస్థ స్థాపించడం అంటే దానికి మరి ఎయిడ్ వచ్చే వరకు కూడా అనేక ఖర్చులు, వాటన్నిటిని కూడా కొన్ని సందర్భాల్లో సొంత జేబు నుండి ఖర్చు చేసి మరి ఆ విద్యా సంస్థను తీర్చిదిద్దారు. అహర్నిశలు దానికోసమే మరి ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందడానికి ఆయన ముఖ్య కారకులు. బాపట్ల వాసులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం, డిగ్రీ విద్య, మరి అంతకుముందు డిగ్రీ విద్య మనం చీరాల వెళ్ళాల్సిన పరిస్థితి. డిగ్రీ చదువుకోవాలంటే BA, BCom అలా చీరాల వెళ్ళాల్సిన అవసరం లేకుండా బాపట్లోనే డిగ్రీ విద్యను, ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ కృష్ణమూర్తి గారు. అలాగే వైద్య రంగంలో కూడా ఆయన 4 దశాబ్దాల పాటు ఇక్కడ వైద్య వృత్తి చేపట్టి అనేక మందికి వైద్య సేవలు అందించారు. మరి ఆయన త్యాగ నిరతి విశేషమైనది. ఆయన సేవాభావం చాలా గొప్పది. అటువంటి మహనీయుని మరి స్మరించుకోవడం, ఆయన చూపిన బాటలో మనందరం నడవడం మన కనీస కర్తవ్యం. ఉన్నత విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి వ్యక్తులలో ప్రముఖుడు డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి గారు. 1962లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ బాపట్లలో 63లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించడానికి ఆయన ఆద్యుడు. ఆ కళాశాల తరువాత ఎంతో పేరు ప్రఖ్యాతులు వహించి దాని నుంచి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారు. డాక్టర్ కృష్ణమూర్తి గారు విద్యావేత్తే కాకుండా ప్రముఖ వైద్యుడు. ఆయన బాపట్లలో చాలా కాలం పాటు వైద్యం చేస్తూ ఉండేవారు. ఆయన పేదల వైద్యుడిగా పేరు పొందాడు. బాపట్ల పురోభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారిని ఈరోజు మనం స్మరించుకోవటం మన విధిగా భావిస్తున్నాను. అమలాపురంలో ఈ నెల 14వ తేదీన మాజీ సైనికులకు 7 జిల్లాలతో కూడిన డివిజనల్ స్థాయి సమావేశం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో భాగమైన కోనసీమ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అమలాపురం వారి ఆధ్వర్యంలో అమలాపురంలోని సూర్యానగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ వెనుకవైపు ఉన్న మాజీ సైనికుల కార్యాలయం ఆవరణలో తూర్పు డివిజన్లో ఉన్నటువంటి 7 జిల్లాల మాజీ సైనికుల సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కాకినాడ పలు జిల్లాలకు చెందిన వారితో సమావేశం జరుగుతుందన్నారు. వివిధ రకాల అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. అమలాపురంలో జరుగు ఈ సమావేశానికి తూర్పు డివిజన్లో ఉన్న 7 జిల్లాల మాజీ సైనిక సంఘాల నాయకులు, మాజీ సైనికులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నాయకులతో పాటు రాష్ట్ర కమిటీ నాయకులు, ప్రముఖులు పాల్గొంటారని అన్నారు. మాజీ సైనికులు సద్వినియోగపరుచుకుని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, రుక్మాందర్రావు, ఉమారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులందరికీ తెలియజేయనిది మనగా ఈ నెల 14వ తారీఖు అనగా శనివారం కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అమలాపురం వారి ఆధ్వర్యంలో మరి మన ఏపీఆర్ఎంఎస్ఎస్లో ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు డివిజన్లో ఉన్నటువంటి 7 జిల్లాలకు 7 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యల మీద చర్చించుకోవటం కోసం అమలాపురంలో కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి గ్రూపుల్లో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కోనసీమ అసోసియేషన్ అమలాపురం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నాయకులు కానీ రాష్ట్ర సంఘంలో రాష్ట్ర కమిటీలో మరి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ తూర్పు డివిజన్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు మాజీ సైనికులు కానీ ఈ సమావేశానికి విచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. తూర్పు డివిజన్లో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయాల మీద, లేదా వీర మాతలకు వీర నారీమణులకు ఉన్నటువంటి మరి సమస్యల మీద మొత్తం కూలంకుషంగా చర్చించుకొని మరి ఏ విధంగా మరిన్ని సేవలు మాజీ సైనికులకు అందించుకునేటందుకు మనం అనేక రకాలుగా చర్చలు జరుపుకోవటం ఈ యొక్క సమావేశంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఫిబ్రవరి 14వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు అమలాపురంలోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆఫీస్ ప్రాంగణంలో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉన్నది. అమలాపురంలోని సూర్యనగర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బ్యాక్ సైడు ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ యొక్క ఆఫీస్ ప్రాంగణంలో జరిగే సమావేశానికి మాజీ సైనికులందరూ కూడా తూర్పు డివిజన్లో ఉన్నటువంటి 7 జిల్లాల మాజీ సైనికులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లాల సంఘాల నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా అమలాపురంలో జరిగే సమావేశానికి రాష్ట్ర కమిటీ తరపున స్వాగతం పలుకుతూ స్వర్ణ పోర్టర్లో ఇంటి పన్ను చెల్లించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం పంచాయతీలో పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్ చేయటం వల్ల ప్రజలందరూ ఇంటి పన్నును స్వర్ణ పంచాయతీ పోర్టల్లో చెల్లించాలని తెలియజేశారు. రసీదు కూడా ఆన్లైన్లోనే వస్తుందన్నారు. ఈ నెల 15 లోపు అందరూ ఇంటి పన్ను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కళ్యాణ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ హౌస్ ట్యాక్స్ని కూడా 100% ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేయమని గవర్నమెంట్ నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు 15వ తేదీ లోపల 100% హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. దీనిలో భాగంగా ఈ కర్లపాలెం గ్రామ పంచాయతీలు ఇప్పటి వరకు కూడా 40% హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఈ 4-5 రోజుల లోపల పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పెట్టి రాత్రి పగులు ఎక్కువ టైం కేటాయించి అన్ని హౌసెస్లో కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ట్యాక్స్ అంతా కూడా
మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ సిస్టంలోనే కట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ గర్లపాలెం మండలంలో ఉన్నటువంటి అందరూ పంచాయతీ సిబ్బంది 100% ట్యాక్స్ కలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓగా నేను అందరూ కోరుచున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క ఎవరైతే హౌస్ ట్యాక్స్ కట్టవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టాలంటే ఈ యొక్క ట్యాక్స్ రూపంలో మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఆ డబ్బుని మనం ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయాలి. కాబట్టి అందరూ కూడా ఈ ట్యాక్స్ను మా సిబ్బంది వచ్చినప్పుడు మీ యొక్క హౌస్ ట్యాక్స్ను అమౌంట్ను వాళ్ళకి చెల్లించవలసిందిగా తెలియజేయండి. క్రీడా స్థలానికి మరమ్మతులు చేయించడం ఎస్ఐ రవీంద్ర స్ఫూర్తిదాయకం, అభినందనీయమని కర్లపాళెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కర్లపాళెం మండల పరిధిలో చింతాయిపాళెం ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని ఆయన దగ్గరుండి బాగు చేయిస్తున్నారు. విద్యార్థులకి ఆటలకి క్రీడలకి చాలా చక్కగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆ గ్రామ టీడీపీ నాయకులు దొప్పలపూడి రాజశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, బుర్ల తిరుపతయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో ఉన్న ఎస్ఐ రవీంద్ర గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారికి మా అభినందనలు తెలియపరుస్తున్నాం. మరి చింతాపాలెం ఉన్నత పాఠశాల ఎంతో చరిత్ర కలిగిన పాఠశాల. ఆ పాఠశాల ఆట స్థలము మరి చక్కగా చదును చేయటానికి, పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఆడుకోవటానికి దాన్ని అనువుగా దగ్గరుండి కర్లపాలెం ఎస్ఐ గారు చేయిస్తున్నారు. మరి ఆ విషయాన్ని మేము స్వయంగా వెళ్ళి పరిశీలించినప్పుడు మరి చక్కగా దగ్గరుండి ఎస్ఐ గారు ఆ గ్రౌండ్లో ఉన్న ముళ్ళ మొక్కలను, చెట్ల పొలాన్ని తీసివేసి దగ్గరుండి పిల్లలు ఆడుకోవటానికి చక్కగా ఆహ్లాదంగా వాకింగ్ చేయటానికి పెద్దలు మరి ఆ గ్రౌండ్ అంతటిని కూడా చాలా శుభ్రంగా చేపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన సమాజానికి రెడ్ క్రాస్ కృషి చేస్తుంది. అందులో భాగంగా మా కర్లపల్లిలో ఉన్న మా ఎస్ఐ గారు మంచి స్ఫూర్తిదాయకము. వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని మరి ఆ పాఠశాల గ్రౌండ్ కావచ్చు, సమాజ అభివృద్ధి కావచ్చు, ఆరోగ్యవంతమైన సమాజానికి కావచ్చు, అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తూ ఈ గ్రౌండ్ ని చక్కగా చదువు చేస్తున్నా చక్కగా నీట్గా అన్ని విధాలుగా ఏపీ దగ్గరుండి తన మంచి ఆలోచనతో మంచి పనిని సమాజంలో చేయిస్తున్న మరి ఎస్ఐ రవీంద్ర గారిని ఒక్కొక్కసారి అభినందిస్తూ మా రెడ్ క్రాస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మండలం నర్రావారిపాళెం గ్రామంలో పెనుమేలు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హ్యాండ్ ఆఫ్ హోప్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి జయరాజు, కాగిత డేవిడ్, డాక్టర్ దుర్గా, డాక్టర్ లిఖిత తదితరులు పాల్గొన్నారు. పిట్లవానిపాళెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణ మరియు ప్రకాశం విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ మరియు కళాశాల పాలక మండలి జాయింట్ సెక్రటరీ మంతెన కృష్ణంరాజులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాజీపాళెం డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మంతెన వెంకటరాజు ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని వివరించారు. గత 2 ఏళ్లుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు కృష్ణా మరియు ప్రకాశం జిల్లాల్లోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు మంతెన వెంకటరాజు ఫౌండేషన్ వారి సహకారంతో బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ మాట్లాడుతూ మంతెన వెంకటరాజు స్వాతంత్ర సమరయోధులుగా సంఘ సంస్కర్తగా పేరు గడించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు కృష్ణా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మరి డిగ్రీ స్థాయిలో ఇట్లాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి పెరిగి అన్ని రకాలుగా మరి వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ మరి ఎందువల్ల తెలియదు, చాలా తక్కువ కళాశాలలో పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా 12 కళాశాలలో 11 కళాశాలలో
పార్టిసిపేట్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి వారందరికీ కూడా ఫౌండేషను ఇక్కడే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తారని చెప్పని వాళ్ళు ఎన్నో ఖర్చులు, మరి భోజనం వసతి సౌకర్యాలు కూడా కలగజేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మంత్రి వెంకటరాజు ఫౌండేషన్ వారు. ప్రత్యేకంగా మరి అట్లాంటి ఫౌండేషన్ కర్త మరి మంత్రి వెంకటరాజు గారి గురించి ముందుగా 2 మాటలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి గురించి మంత్రి వెంకటరాజు గారు మరి ఈ కళాశాల మీద ఉన్నటువంటి మక్కువతో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో మంది వ్యక్తులు కళాశాలకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా 2వ కార్యక్రమం ఏంటంటే మరి డక్కన్ ఫైల్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వారు హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం ఈ కళాశాలలో 80% ఎబవ్ వచ్చినటువంటి విద్యార్థులకు, అలాగే జూనియర్ కళాశాలలో కూడా 80% ఎబవ్ వచ్చినటువంటి విద్యార్థులకు మరి నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నారు. దాదాపుగా 3 లక్షల రూపాయలు వారు ఎవ్రీ ఇయర్ ఈ విద్యార్థులకు ఇవ్వవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనం జూనియర్ కళాశాల నుంచి, అలానే డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల నుంచి ఆ 80% ఎబవ్ ఉన్నటువంటి విద్యార్థులకి ఆ వచ్చినటువంటి నగదుని మనం ఈరోజు సాయంత్రం ఇక్కడ వేదిక మీద ముఖ్య అతిథులు మీకు అందజేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చీరాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ సూచించారు. పిట్లవానిపాళెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఆచార్య నాగార్జున, కృష్ణ మరియు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాజీపాలెం గ్రామంలో ఎంతో ముందు చూపుతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. దాతల ఔదార్యం నెరవేరాలంటే కళాశాలలో విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించి కళాశాల స్థాపించడం సంతోషించదగిన విషయమన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా విద్యాభ్యాసం చేయాలని సూచించారు. సెల్ ఫోన్లను అవసరమైన మేర వినియోగించాలని వివరించారు. సెల్ ఫోన్ వినియోగం నిప్పుతో చెలగాటం లాంటిదని అన్నారు. ఉదాహరణకు నిప్పును అవసరమైన మేరకు వినియోగిస్తే మంచి విషయాలకు పనికి వస్తుందని, అంతేకాక అవసరానికి మించి వినియోగిస్తే దహించి వేస్తుందన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్లను అవసరం మేరకు వినియోగించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలక మండలి జాయింట్ సెక్రటరీ మంతెన కృష్ణంరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సక్సెస్ అయ్యారు, ప్రైజులు వస్తాయి. సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయ్యారు, అనుభవం వస్తుంది. కాబట్టి విద్యార్థులు పార్టిసిపేటివ్ కల్చర్ డెవలప్ చేసుకోవాలి. అది ఆటల్లో కావచ్చు, ఇలాంటి జ్ఞానానికి సంబంధించిన పరీక్షల్లో కావచ్చు. కాబట్టి ఇక్కడ ఒకటి గమనించాలా, ఇప్పుడు కూడా విద్యార్థి అనేవాడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలా. ఎప్పుడు కూడా విద్యార్థి ఒకటి చెప్తాను నేను, ఆ కొటేషన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ విల్లింగ్ హార్ట్. ఆ విల్ పవర్ అంతది. కాబట్టి మనకు ఆ విల్ పవర్ ఉంటే దేనైనా ఎంతైనా సాధించవచ్చు. ఇక్కడ విద్యార్థులు హార్డ్ వర్క్ అనేది అలవర్చుకోవాలా. మనకు కంఫర్ట్స్ నుంచి మనం బయట రాగలగాలి. ఇప్పుడు సక్సెస్ అయినవాడు పెద్ద గొప్పేం కాదు, అట్లాగే సక్సెస్ కానివాడు పనికిరానివాడు అని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే సక్సెస్ అయినవాడు కాలాన్ని, శ్రమని సద్వినియోగం చేసుకున్నాడు. సక్సెస్ కాలేని వాడు ఆ రెండింటిని వృధా చేశాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికుల ప్రాథమిక హక్కులను బలహీనపరుస్తున్నాయని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు అన్నారు. బాపట్ల పట్టణంలో ఏఐటీయూసీ, సిఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం చేసిన నల్ల లేబర్ చట్టాలను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కోడ్స్ ద్వారా ఉద్యోగ భద్రత తగ్గిపోవటం, కాంట్రాక్ట్ విధానం పెరగటం, సమ్మె హక్కుపై పరిమితులు విధించడం వంటి అంశాలు కార్మికులకు నష్టం కలిగిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్మికులకు సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలంటే ఈ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు అనుకూలమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులు రాజ్యాంగ పరిరక్షణలో భాగం కావడంతో ప్రభుత్వం వాటిని గౌరవించాలన్నారు. పీఎం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ, కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దోనెపూడి రవి తదితరులు పాల్గొన్నారు. పేదల యొక్క బతుకుని చంద్రవందనం చేస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ భారతదేశంలో కేవలం ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు తప్పితే ఇంకేమీ లేదు. ఎంతకాలం ఈ రోడ్ల మీద ఎండలో వానకి తడుస్తూ మనం ఉంటాము. అదే ఏ చట్టాలు అయితే చేస్తున్నారో, ఏ యొక్క
పేద ప్రజల యొక్క చట్టాలని రుజుమవుతున్నారు. అదే ప్లేస్ లోకి మనం ఎందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ వచ్చిన అన్ని సంఘాలు, అన్ని ప్రజలు ఆలోచించి రానున్న రోజుల్లో ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు పోటీ చేయాలి. ఈ పార్లమెంట్ లో చేసేది ఎవరైతే ఎంపీగా గెలుస్తారో, ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలుస్తారో వాళ్ళు మాత్రమే చట్టాలు చేస్తున్నారు. ఇంకెంతకాలం ఈ ఎండకి వానకి తడిచి మనం కూడా ర్యాలీలు చేస్తాం, మీరు కూడా అసెంబ్లీలోకి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారా అని చెప్పేసి బీమార్ తరఫున అడుగుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా స్థలానికి మరమ్మతులు చేయించడం అభినందనీయం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాళెం చైర్మన్ ఇంకొల్లు పోలీసురావు. స్వర్ణ పోర్టర్లో ఇంటి పన్ను చెల్లించాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి. ప్రిన్సిపల్ మురళీకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.